ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మన కార్తీక మహాపురాణంలోని సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 5వ రోజు పారాయణం గురించి అయితే విందాము. 9వ అధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇయ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయువు ఆకాశ గో సంధ్యలు దశ దిశల కాలాలు వీరిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు. బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభాగ్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునే వాణిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతర పురుషుల సంతతిని చూసి ఏడ్చే వారిని, కన్యాశుల్కంతో జీవించే వారిని, వాపీకూప తటాకాది నిర్మణాటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడచిన వారిని, కేవలం భోజనం గురించి ఆలోచించే వారిని, ఇతరులు చేసిన ధనాన్ని నిరోధించే వారిని, సత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వారిని, బ్రాహ్మణశ్వ గోహత్యత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడుతూ ఉంటారు. ఇంకా ఈ అజములంటారా, వీడు చెయ్యని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసీ సంగము లోలుడై చెయ్యరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణు లోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానం విని విష్ణు పార్షదులా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వల్ల కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు, జలాన గోదాతలు, వృషోజ్జర్చనకర్తలు యమలోకాన్ని పొందేందుకు అర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరూ మీ యమదండలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తి తీర్థాన్ని పానము చేసేవారు, తులసి కాష్ట మూలికలను ధరించేవారు, గృహాంగణాలలో తులసిని పెంచేవారు, భాగవతాన్ని పఠించేవారు, పూజించేవారు, వినేవాడు. సూర్యుడు మేషతుల మకర సంక్రాంతుల నుండగా ప్రాతస్నానము ఆచరించే వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలియక కానీ తెలిసి కానీ హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవరైతే కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తూ ఉన్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమదూతల సంవాదాలన్నిటినీ వినిన అజామిల్లోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహమయుడై అచ్చరుందాడు. ఇదేమి ఆశ్చర్యము! ఆ నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తాను అనుకుంటూ హరిస్మరణము చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తి ప్రధానమైంది కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. 9వ అధ్యాయము సమాప్త. 10వ అధ్యాయము. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు?
అడిగారు? వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు? అన్ని సవిస్తరంగా చెప్పు. వశిష్ఠ ఉవాచ, నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెప్తాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును దురాచారును నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిళుని అందరి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతల మనల్ని అడ్డగించి అతనిని మానుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్లను ఎదిరించలేక మేము ఇలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పింది విని రవ్వంత క్రోధోద్యుక్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై కింకరులలా కించిదపి పుణ్య విహీనినొప్పి ఆ అజామిలుని పాపి అత్యకాలను హరినామ స్మరణము చేయడం వలన సమస్త పాపాలు నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణు దూతల చేత తీసుకుని పడ్డాడు. తెలిసి తాగినా తెలియక తాగిన దహించలేని కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాలను అగ్ని దహించును. అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రమున వారి సమస్త పాపాలు దహించకపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడు అయ్యాడు. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము విందాము. అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహమును తిరుగుతూ ఉండేవాడు. అర్చకుడయి ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛ విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రపీడితే అన్నము కొరకే పట్టణము పల్లెలు తిరుగుతూ యావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకనొకసారి అతగాడు తనకు లభించిన యావార వస్తుజాలన్నింటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిని మంచినీళ్ళు ఇయ్యి, అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రితి అయిన ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించి తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. ఆడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకే పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతికసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారణి మగడు తెచ్చినవన్నీ సృష్టిగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకుని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణము చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి అతనితో సంభోగించవలసిందిగా కోరింది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వాదం జరిగి అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణి జారిని వీధిన పడి రసుగులకు వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురత కిరణలకు ఆహ్వానించింది. బ్రాహ్మణైన వీడు ఆమె పరస్త్రీనని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సధ్వంస సంజాతి అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదే భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరము ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్వనిష్ఠుడి కొడుకైన అజామిళుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివద సందర్శన అత్యకాల హరినామ స్మరణం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్తు నిలిపిన బ్రాహ్మణి జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనాంతర్గతమి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి
తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లని అనంతరం కాలంలో అజామిలుడి దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామ స్మరణ మించిన ప్రాయశ్చితం మరొకటి లేదు. ఇది సాధ్యము కానప్పుడు ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత కర్మల ఆచరించవలసి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరు చెరువులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించదో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాశక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గము, అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్య ప్రధాని అయి పాలద్రోలుతుంది, పాతకాలను ప్రారదుతుంది. పాపాలు నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడము వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో, ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాప నాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధ భక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠ గతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఈ విధంగా 5వ రోజు పారాయణం అనేది పూర్తయింది. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య 9వ 10వ అధ్యాయో సమాప్త. 5వ రోజు పారాయణము సమాప్తము. తర్వాత మనము 6వ రోజు పారాయణం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.